హలో, అందరికీ వందనాలండి. ఈరోజు ఒక కొత్త మిస్టరీ ఫ్యాక్ట్స్ తీసుకొని మీ మధ్యలోకి వచ్చాను. బైబిల్లో డేవిడ్ రెడ్డి అనే క్యారెక్టర్ ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ టీజర్ విడుదలైనప్పుడు దాని విషయంలో చర్చనీయాంశంగా మారింది. డేవిడ్ రెడ్డి అనే టీజర్ విషయంలో రెడ్డి కమ్యూనిటీకి చెందిన వారు ఈ విషయమై తర్కిస్తూ వాదిస్తూ ఉన్నారు. ఈ విషయమై మనము బైబిల్లో డేవిడ్ రెడ్డి ఉన్నాడా అనే విషయాన్ని ఆలోచిద్దాం. చాలామందికి ఈ సందేహం వస్తూ ఉంటుంది, బైబిల్లో డేవిడ్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడా, ఆ పేరు గల వ్యక్తి ఉన్నాడా అని. కానీ మనము నిజ జీవితంలో విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే మన చుట్టూ చాలామంది క్రైస్తవ సోదరులు ఉంటారు. వారు చర్చికి వెళ్తూ ఉంటారు, మన సమాజంలో మనతో పాటు కలిసి ఉంటారు. ఉంటూనే వారు బైబిల్కి సంబంధించిన పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. వాటితో పాటు వాళ్ళ కమ్యూనిటీ చిహ్నమైన రెడ్డి, కాపు అనే ఈ పేరు చివరలో యాడ్ చేస్తూ ఉంటారు. కానీ బైబిల్లో ఇలాంటి పేరు ఎక్కడ కనిపించలేదు, ఉండదు కూడా, లేదు కూడా. మరి డేవిడ్కు రెడ్డి అనే పేరు ఎలా వచ్చింది అని గమనించినట్లయితే బైబిల్ విషయానికి వస్తే బైబిల్లో డేవిడ్ రెడ్డి అనే పేరు ఎక్కడ మనకు కనబడదు. కానీ బైబిల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన రాజుగా, దేవుని హృదయానుసారుడుగా పిలువబడుతున్న దావీదు రాజుగా ఎన్నుకోబడ్డాడు. దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు అని. అంటే దేవుని చిత్తం ఏమయ్యిందో, దేవుని ఇష్ట ప్రకారము, దేవుని ఆలోచన ప్రకారము నడవగలిగిన వ్యక్తి అని దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొని తన బిడ్డలను, తన ప్రజలను ఏలడానికి రాజుగా నియమించాడు. నియమించడమే కాకుండా తన విషయంలో దేవుని కృప తనకు బలంగా ఉన్నందువలన గోలియాత్ అనే సైనికుణ్ణి ఒడిసెలతో కొట్టి యుద్ధాన్ని ఆపివేసిన వ్యక్తిగా, సింహముతో పోరాడిన వ్యక్తిగా, ఎలుగుబంటితో పోరాడిన వ్యక్తిగా ఆయనకు వీర చరిత్ర ఉంది. ఆయన ఒక వీరుడుగా, రాజుగా ఉన్నాడు. బైబిల్లో కీర్తనల గ్రంథాన్ని ఎక్కువగా రాసింది దావీదే. మరి ఆయనకు ఈ రెడ్డి పేరు ఎలా వచ్చింది అలా ఆలోచిస్తే, భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఇంటి పేరుతో పిలవడం అనేది చాలా ఆనవాయితీగా వస్తుంది. ఇంటి పేరు సామాజిక వర్గము గుర్తింపును యాడ్ చేసుకోవడం అనేది సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉంది. అంటే డేవిడ్ అనే పేరు బైబిల్లో నుంచి తీసుకొని రెడ్డి అనేది మన హిందూ వ్యవస్థలో ఉన్న కుల ప్రాతిపదికన నిర్ణయించబడిన చాతుర్వర్ణ సిద్ధాంతంలోని కులాలకు సంబంధించిన మూలాన్ని తగిలించుకొని ఉంటూ ఉన్నారు. మనం గత వీడియోలో మాట్లాడినట్టుగా కుల వ్యవస్థ అని అర్థమైతే ఈ డేవిడ్ రెడ్డి ఎలా వచ్చిందనేది మనకు అర్థమవుతుంది. సో చాలామందిలో ఈ పేరు ఉన్నది. బైబిల్లోని పేర్లతో పాటు వాళ్ళ సామాజిక గుర్తింపును తగిలించుకొని, సామాజిక గుర్తింపు ఉంచుకొని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇది తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తారంటే తమ భక్తిని చాటుకోవడానికి, తన భక్తితో పాటు తన హోదాను చాటుకోవడానికి, తన కులంలో ఉన్న గొప్పతనాన్ని చెప్పుకోవడానికి అనేదే ఈ డేవిడ్ రెడ్డి. డేవిడ్ రెడ్డి అనే పేరు పెట్టి సమాజంలో తన గుర్తింపు కోసము లేదా తమ పూర్వీకులకు వచ్చిన ఇంటి పేరుగా ఉన్న ఈ పేరును చేర్చుకొని పుట్టిన పేరే తప్ప ఈ పేరుకు బైబిల్ గ్రంథానికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్.